తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల బృందాలతో ప్రదర్శనలు కూడా ఇస్తారు. అయితే సాయంత్రం చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సంక్రాంతి సంబరాలు ఎట్లా జరుపుకుంటున్నారు? అక్కడ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ సర్తాజ్, ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నటువంటి విలేజ్ మ్యూజియం దగ్గర ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హరిదాసులు, గంగిరెద్దులతో అదేవిధంగా బుడబుక్కలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఒకసారి మీరు నా వెనకాల కూడా చూడవచ్చు. హరిదాసులు, అదేవిధంగా బుడబుక్కలు, సోది చెప్పేవారు, ఇలా విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సంక్రాంతి పండుగను తెలిపే విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. సో ఒకసారి మీరు చూస్తున్నారు, మనం ఒకసారి హరిదాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హరిదాసు గారు, రమణ గోవిందో హరి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలండి. భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు కనకంబు కలగాలి అని ఆ పరమాత్ముని శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ, మరి సంక్రాంతి అనగానే గుర్తు వచ్చేది హరిదాసు. హరిదాసు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తలపైన అక్షయపాత్ర ధరించి హరినామ సంకీర్తన చేస్తూ, మరి ఇందులో అక్షయపాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదించడమే మరి హరిదాసు యొక్క కర్తవ్యం. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర, మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర. సీతమ్మకు జయిస్తి చింతాకు పదకము రామచంద్ర, ఆ పదకము నాకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. శ్రీమద్రమారమణ గోవిందో హరి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శిల్పారామంలో ఈ సంక్రాంతి సంబరాలలో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పాల్గొంటున్నారు? మేము తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్ర నుండి రాజమహేంద్రవరం నుండి మేము వచ్చామండి. ఇక్కడ మేము గత 3 తరాలుగా అంటే మా తాతయ్య గారు, మా తండ్రులు, తర్వాత మేము అంటే 3 తరాలుగా ఇక్కడ ఈ శిల్పారామం పెట్టినటువంటి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మేము వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి పండుగ నాడు అందరిని ఆహ్లాదపరుస్తూ ఆనందపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి మామూలుగా గ్రామాలలో వచ్చేసి, ఊర్లలో వచ్చేసి సంక్రాంతి అంటేనే హరిదాసు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడము, మీ కళను ప్రదర్శించడము. సో ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉంది అంటారు? ఇప్పుడు ఈ కళ ఎలా ఉందంటారు? అంటే అంతరించిపోతుందండి. మనకి కాలక్రమంలో ఎన్నో రకాల కళలు అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వీటికి చిహ్నాలు ఈ కళారూపాలు అవన్నీ కూడాను. మన పెద్దలు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, ఈ భారతదేశంలో ఉండేటటువంటి జానపద కళలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. అంటే ఆదరణ లేక, పోషణ లేక. మరి పల్లెటూర్లలో, గ్రామాల్లో కూడా ఎక్కడ హరిదాసులు కూడా కనపడటం లేదు, వారికి పోషణ లేదు. అసలు హరిదాసు అంటే ఏమిటి, అసలు దీని వెనకాల ఉన్నటువంటి పురాణంలో ఉన్నటువంటి విధానాలు ఏమిటి, బుడబొక్కల వారు ఏమిటి, వారి వెనకాల ఉన్నటువంటి పురాణం ఏమిటి, గంగిరెద్దుల వారు ఏమిటి, వారి వెనకాల ఉన్నటువంటి పురాణ చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఆయా పాత్రలు రావడం చేత, పురాణాలు ఉండే పాత్రలు అండి ఇవన్నీ కూడా, ఆయా పాత్రలు రావడం చేత ఇది భారతంలో ఉంటుంది, ఇది రామాయణంలో ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది, ఇది భాగవతంలో ఉంటుంది అనేటటువంటివి పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. దానివల్ల ఏమిటంటే ఇప్పుడు చాలా వరకు అంతరించిపోతుందండి. అయినా సరే ఈ శిల్పారామం వారు అంతరించిపోతున్నటువంటి కళలను భావితరాల వారికి తెలియపరచాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు చూపిస్తున్నారు. సో మనతో పాటు ఇతర కళాకారులు కూడా ఉన్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఊర్లలో సోది చెప్తానమ్మా సోది అనుకుంటూ వస్తూ ఉంటారు. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నా మాటల్లో కంటే మనతో పాటు చిన్న సోది చెప్పే అమ్మ ఉన్నారు. సో ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? రాజమండ్రి. ఒకసారి చెప్తావా, ఎలా చెప్తావు? సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు, సోదోయమ్మ సోది.
సో ఇది నువ్వు ఫస్ట్ టైమా శిల్పారామంకి సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం, లేదంటే ఇదివరకు కూడా నువ్వు వచ్చావా ఇక్కడికి? 3 years నుంచి వస్తున్నాను. డాడీ సో ఎట్లా అనిపిస్తుంది అంటే సంక్రాంతి పండుగ మనం ఇంట్లో జరుపుకుంటాము, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతమందితోటి ఇక్కడ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, వీళ్ళందరితో కలిసి ఎలా అనిపిస్తూ ఉంటుంది నీకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు? బాగుంటుంది, ఆనందంగా అందరూ బాగుంటుంది. అంటే మీ ఇంట్లో ఇది తరతరాలుగా వస్తుందా మీకు? ఎప్పటి నుంచో ఉంది, పూర్వకాలం నుంచి. పూర్వకాలం నుంచి ఉంది. సో నువ్వు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నావు? అవును. ఓకే. సో మనతో పాటు ఇతర కళాకారులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళ కళను కూడా మనకు చూపించమని చెప్పి అడుగుదాము. ఒకసారి మీ కళ గురించి చెప్పరా? జంగమ దేవరాయలు. మీ కళ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఓయ్ జంగమా ఓంకార లింగమా నాణ్యమైన లింగమా నా ప్రాణలింగమా సంకురాత్రి వద్దు శివశంకర సాంబ శివుని కరుణకు చేరు హర మహదేవ సాంబ శివుని కరుణకు హర మహదేవ కోటిపల్లి రమణ హర మహదేవ రామచారం భీమన్న హర మహదేవ కాశీలోన నీ పేరు హర మహదేవ గయాలోన నీ పేరు హర మహదేవ పార్వతీపతి హర మహాదేవ శంభో. ఇలా అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జంగం దేవర వేషం వేసుకొని సంక్రాంతి వేళల్లో ఆ పల్లెటూర్లో అమ్మటి తిరుగుకుంటూ వెళ్ళి భోగిలో భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని అందరినీ పొగుడుతూ పిల్ల పాపలతో ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి శివుడి ప్రతిరూపం ప్రతి ఇంటికి వెళ్ళే ఒక వేషమే ఈ జంగం దేవర వేషం అంటారనమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అండి, రాజమండ్రి అంటారు కదా, అక్కడి నుంచి వచ్చాము. మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారనమాట. ఈ శిల్పారామం మొదలైనప్పటి నుంచి కూడా మా తాతయ్య గారు మా నాన్నగారు పెద్దనాన్నలు అందరితో పాటు మేము కూడా ఉన్నాం 3వ తరం కింద. మరి పల్లెటూర్లు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇలా ఉంటారని చెప్పేసి పట్టణవాసులకి కూడా ప్రత్యేకంగా తెలియాలని చెప్పేసి మన శిల్పారామం యాజమాన్యం వారు అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు మేడం గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం అందరికీ ఒక పల్లెటూరు వాతావరణాన్ని తెలియజేయాలని మమ్మల్ని పిలుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేడం గారు మేము. సో ఇంకొక కళ మీ అందరికీ చూపించబోతున్నాను, కొమ్మదాసులు. ఒక్కసారి ఆయన ఇప్పుడు మనకు ప్రదర్శన. కొమ్మదాసరి కొమ్మదాసులు మాది రాజమండ్రి అండి, మేమంతా ఒకటే కుటుంబం అండి. ఒకసారి మీ కళ చేసి చూపించండి. మా కళ చేసి చూపించమంటారా? కొంచెం మీరు దూరంగా ఉంటే చేస్తాను. ఓకే. పప్పుడాకులు దుకేస్తున్నాడు అప్పోలప్ప నేనప్ప మీ తమ్ముడు కొమ్మదాసరి వచ్చానప్ప. అప్పోలప్ప చిన్న గారుముకుంటే అప్పోలప్పో నీకు హైటెక్ సీట్ ఇచ్చేస్తానప్ప. అప్పోలప్పో చిన్న బూరు ముక్కుంటే ఇట్టప్ప నీకు ఆ శారమర్ నీకు రాసి ఇచ్చేస్తానప్ప. అప్పోలప్పో నువ్వే నాకు ఊరికి ఇవ్వద్దప్పో, నాకు 7 ఎకరాలు ఉంది, ఆ 7 ఎకరాలు నీకు రాసి ఇచ్చేస్తానప్ప. అప్పోలప్పో నీకు రవ్వ నెక్లెస్ చేస్తానప్ప, రవ్వ నెక్లెస్. అప్పోలప్ప చిన్న పోకుండా ఉంటే ఇట్టప్ప. అప్పో నీకు వడ్డానం చేపిస్తానప్ప, వడ్డానం చిన్న బూరు ముక్కుంటే ఇట్టప్పో. అప్పో వాళ్ళప్ప నీకు 7 ఎకరాలు ఎటు రాసి ఇచ్చేస్తానప్ప. అప్పోలప్పో చిన్న అరిసి ముక్కుంటే ఇట్టప్పో. అప్పోలప్పో పప్పుడాకులు దుకేస్తున్నాడు అప్పో అని అంటూ ఉంటారు మేడం. ఇలాగ వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి అదే డబ్బులు కానీ తర్వాత పప్పులు కానీ అవి తీసుకుంటూ ఉంటారనమాట. మీరు అంటే ఎన్ని తరాల నుంచి వస్తుంది మీకు ఈ కళ? మేమంతా అదే మా తాతయ్య గారు మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు మేము ఒకటే ఫ్యామిలీ మేడం, మేమంతా ఒకటే. మీరు చెప్పండి మీ వేషం గురించి, మీ వేషధారణ గురించి. మా వేషధారణ ఇది దేవరవాళ్ళ వేషం అండి. అమ్మవారు ఉపాసకులు, అమ్మవారు ఉపాసన చేస్తూ మరి వీళ్ళు చిన్న చిన్న విద్యలు అంటే కనికట్టి విద్యలు చేస్తూ ఆహ్లాదపరుస్తూ ఇంట్లో ఉండేవారందరూ కూడా కనికట్టి విద్యలు చేస్తూ అమ్మవారిని తలుస్తూ అమ్మవారి పాటలు పాడుతూ దేవి రావే ఎల్లమ్మ రావే ఆ దేవి రావే మాయమ్మ రావే ఆహా దేవి రావే ఎల్లమ్మ రావే ఆ రావి రావే మాయమ్మ రావే ఆ గజ్జల్లాగు తొడిగి పొద్దల్లా నీ కోసం ఆహా ఆ గజ్జల్లాగు తొడిగి పొద్దల్లా నీ కోసం ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను, ఒక్క పొద్దు ఉండి నేను బక్క సిక్కిపోయాను. రావే ఎల్లమ్మో రావే సత్తమ్మో రావే దుర్గమ్మ రావి రావే మాయమ్మ రావే ఆ రావే రావే మాయమ్మ ఆ దేవి రావే ఎల్లమ్మ. ఇది పుడుకోస. ఈ తాండి ఏం చేయమంటావు? మేడం గారికి నాకు సమానంగా పంచిచ్చేసి. ఏమండి సరి సమానంగా పంచేయాలా? సమానంగా పంచిచ్చేయండి. తెలిపోయినా అలా వద్దు, అలితి వేసి కొలత వేసి సరి సమానంగా మేడం గారికి నాకు ఇచ్చేయాలి. అదే సగానికి సగం అవ్వాలి. అవునవును. ఇగో ఇది సగం, అది సగము. ఏమండి ఏమండి ఇగో ఇది సగం, అది సగం. మరి కోసేయాలి కదా. కోసేయండి మేడం. మేడం గారు కోసేసేయండి, పర్వాలేదు. పట్టుకోండి పట్టుకోండి మీరు కోసేయండి. కోసేసేయండి. కోసేసారు.
ఏమండి నిన్న ముక్కలు అయిపోయింది హెచ్చు తగ్గులు వచ్చాయి. ఏమండి మనం ఏమన్నామండి ఆ. సరే సమానంగా అయితే మీ తాడిస్తాను మా తాడు ఇచ్చేస్తారా? మా తాడు ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇదిగో ముడి. ఏమండి మా తాడు పట్టుకో. వేసి ఇచ్చామండి. అంటే మరి వారు కోసారి తెగిపోయింది. అలా కాదు, ఆ. మా తాడు మాకు ఇచ్చేయండి. ఇదే తాడు మీకు ఇవ్వాలా? ఇదే తాడు కావాలి. నేను కొనిస్తాను. వద్దు వద్దా? వద్దు ఇంకోటి అడిగిస్తాను. వద్దు పోనీ నా సంచిలో ఉంది. వద్దు వద్దా? ఇదే తాడు కావాలి. ఇదే కావాలా? ఇదే కావాలి. చాలా కష్టమయ్యా. అబ్బే చేయాలండి. అయితే ఈ లెక్కలో ఆ. ఈ 4 కొసలు 4 కొసలు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర పెట్టి బ్రహ్మంగారు బంగారాన్ని మూసలో వేసి వేసి కరిగి కరిగి ఎలాగైతే ఒకే తీగలా లాగుతారో ఆహాహా. ఈ 4 ముక్కల్ని కూడా 4 ముక్కల్ని కూడా ఏకాహం చేసేస్తాను. ఏకాం చేసేయండి. ఓకే. ఓకే. ఆయి ఆనందవల్లి అమృతకరతరి ఆయి శక్తి పరాయి ఓం హ్రీం హ్రీం క్లీం పెడస్తో ఆహా. నా చేతిలో చేస్తాను. వద్దు, మరి ఎవరి చేతిలో? మేడం గారు కోసారు కాబట్టి మేడం గారి చేతిలో చేయండి. అలాగా? ఆ. అయితే ఎలాగా మరి వారి అందరూ కాదు. ఇలా ఇవ్వండి మేడం అలా గారు. పెట్టండి. ఇది కూడా అక్కర్లేదు, ఇచ్చేయండి అక్కర్లేదు, మేడం అక్కర్లేదు, గారు. పట్టుకోండి. ఓకే అండి. మీరు అలా నొక్కండి. ఇలా ఇలా. ఇలా నలపండి. నలిపేసారు. ఇది విడదీసేయండి. ఇచ్చేయండి. విడదీసేయండి. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోవాలి. పట్టుకోండి ఇలాగా. గట్టి లాగండి మేడం గారు, లాగండి. ఏమండి ఏకంగా అయిపోయిందా? ఏమండి కోసారు? మీరే కోసింది? అతుక్కుపోయిందా? మరి అదే అండి విద్య అంటే. ఇటువంటి విద్యలండి ఆ. చూసారా? కనుకట్టు విద్యలు చేస్తూ ఇళ్లలో ఉండే ప్రజలందరినీ కూడా చక్కగా ఆహ్లాదపరుస్తూ ఆహా. వారు ఇచ్చేటటువంటి కనుకలు ఆ. మరి వారు ఇచ్చేటటువంటి యొక్క బహుమతులు బహుమతులు తీసుకుంటారు. వీళ్ళు దేవర వాళ్ళండి, అవునండి. దేవి ఉపాసకులు. అదనమాట. సో మీరు సంక్రాంతి సంబరాలకి శిల్పారామం ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 30 సంవత్సరాల నుంచి. మా నాన్నగారు మామూలుగా మనకి సంక్రాంతి వచ్చిందంటే ఊర్లలో ఈ కళలు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. సిటీలో వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చి చేసినప్పుడు ఇక్కడ వచ్చి చూసే వాళ్ళు కానీ సందర్శకులు కానీ వాళ్ళు ఏమంటుంటారు మీ కళ గురించి? ఏమంటారండి, ఇటువంటి చేస్తే చాలా బాగుందండి, చాలా చక్కగా చేశారు. మేము అందరి ముందు ఇలా చేశారు. పెద్ద పెద్ద మ్యూజిషియన్లు ఉన్నారంటే వాళ్ళకి నైట్ చేస్తారు. మేము అలా కాదండి, మీ అందరి ముందే, మీ కళ్ళ ముందే, మీ చేత చేయిస్తూ చాలా బాగుందండి అనిపిస్తాం మేము. అందుకని చాలామంది కూడా చాలా సంతోషిస్తారండి. అది విషయం. సో మనం చూసినట్లయితే కూడా ఈ రోజు భోగి పండుగని పురస్కరించుకొని కూడా ఇక్కడికి ఇటు గంగిరెద్దుల విన్యాసాలు, అదేవిధంగా హరిదాసు కీర్తనలు, బుడబుక్కలు, ఇటు దేవర వంశం, ఇటు వీళ్ళందరూ కూడా అంటే ఏవైతే మనకు సాంప్రదాయ కళలు ఉన్నాయో ఆ కళాకారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. సో ఒకసారి మీరు నా వెనకాల చూసినట్లయితే గంగిరెద్దు ప్రదర్శనలు కూడా మనకు జరుగుతున్నాయి. సో ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాము. మామూలుగా మనకి హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు అంటే గుర్తొచ్చేది శిల్పారామం. ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ మనకు సంక్రాంతి సంబరాలు చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా ఇలా జానపద కళాకారులను ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు. సో చాలా మంది ఇక్కడ ఉండేటువంటి అంటే ఊర్లకి వెళ్ళని ఎవరైతే ఉన్నారో, ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ 3 రోజులు శిల్పారామంకి వస్తూ ఉంటారు. శిల్పారామంకి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ ప్రదర్శనలను కూడా చూస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, మన దగ్గర గంగిరెద్దు కూడా ఉంది. సో గంగిరెద్దుని ఆడించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారండి? కీసరగుట్ట నుంచి వచ్చారు. ఓకే, ఎన్నేళ్ల నుంచి మీరు ఈ శిల్పారామంకి వస్తున్నారు? అమ్మా మా తాతలు ముత్తాతల నుంచి చేస్తున్నాం. ఒకసారి అది తీసేరా పూర్తిగా? తీసేయడు, సిగ్గి ఎక్కువ. ఒకసారి మీరు చూసినట్లయితే కూడా ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు అయితే చేపిస్తున్నారు. దీనితో పాటు కూడా మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మనం గ్రామాలలో ఏవైతే ప్రదర్శనలు చూస్తూ ఉంటామో, కళలు ఏవైతే చూస్తూ ఉంటామో అవన్నీ కూడా మనకు శిల్పారామంలో ఇక్కడ అధికారులు అందుబాటులో ఉంచారు. సో ఒకసారి మీరు నా వెనకాల చూడొచ్చు, ఎద్దును ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ విన్యాసాలు కూడా చేపిస్తూ ఉన్నారు. సో ఏమేమి విన్యాసాలు చేపిస్తూ ఉంటారు ఒక్కసారి చెప్తారా? ఒకసారి చూపించండి మాకు విన్యాసాలు, గంగిరెద్దు విన్యాసాలు ఒక్కసారి. ఈయన మాట్లాడతారా? ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మేమమ్మా ఇక్కడి నుంచి వచ్చాము. అది కీసరగుట్టకు వెళ్ళి వచ్చాము. కీసరగుట్ట నుంచి వచ్చినాము. సంక్రాంతి పండుగ, సంక్రాంతి సంబరాలు గంగిరెద్దుల పండుగ రోజున ఆడించాలి. చదువుకునేద్దు, చదువుకున్న పాండితులు అందరు కలిసి గంగిరెద్దుకు దానం చేయాలి. చీరలు ఇస్తుండ్రు, రూపాయలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఆయన బుద్ధి మెచ్చి జ్ఞానం మెచ్చి ఈ పండుగ రోజున వచ్చినా మనం ఈయన పేరు రాములు చెప్తావా? అమ్మ పేరు చెప్తావా? అయ్యా ఒక్కసారి గంగిరెద్దుల ప్రదర్శన మనం చూడొచ్చు. సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దు. సంక్రాంతి పండుగ అంటే హరిదాసు వాళ్ళ పేరు ఉండబోతాం. మన కిషన్ రావు సార్, మనకు ప్రోగ్రాం ఎద్దు 14,000 20,000 అవుతుంది.
కిషన్ రావు సార్ గారు ఇచ్చిన ఆయన కొని 2,50,000 కొనుక్కొచ్చాడు. ఇచ్చాడు. మళ్ళా సంవత్సరం దాకా ప్రతి సంవత్సరం సార్ పేరు కొనవుతావా నువ్వు ఉండే కిషర్ గుంట అగడపల్లి ఏ పేరు కొనవుతాం ఊరు కొనవుతాం మేడు అందరు కూడా సంక్రాంతి పండుగైనా ఇది అయిపోయినాక ఊర్లో పోటీ ఆడిపిస్తావా మరి మరి ఆశక్తియంగా ఇట్లా ఆడిపిస్తాం ప్రతి ఊర్లల్లో మేము ఇట్లా గంగెట్లు పెట్టుకుని తిరుగుతాం అవునా కదా ధర్మనాలకు మన ఆటలు ఉంటాయి మనిషి మీద 1, 2, 3, 4 గాలు పెడుతుంది మనం నాటకం దొరుకుతుంది అవునా మనం పల్లెటూరులో పోటీ యాగలు ఇస్తారు ఎద్దులు ఇస్తారు ఆడిపిస్తారు మన పల్లెటూరులో పోటీ మన పుట్టుక తాతలు ముత్తాతలు ఇదే ఆట ఆడిపిస్తున్నాం ఈ ఆట పోకుండా మన కిషన్ రావు సార్ ఈ శిల్పారం తీసుకొచ్చి మనకు 50,000 ఇచ్చి ఇట్లా నెల్లూరు కొనిచ్చి ప్రోగ్రామ్ చేస్తుండు కదా ఆయన చల్లగా బతకాలని ఇట్లాంటి టీవీలకు అందరు చల్లగా బతకాలని మన దీనార్థి అమ్మగారికి దండం పెట్టు రాముడు దండము ఇవాళ సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలు దండం పెట్టు రాముడు దండం పెట్టు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కూడా ఎంతో సంబరంగా కూడా మనకి ఇక్కడ సంక్రాంతి పండుగ అంతా కూడా కనిపిస్తోంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇక్కడ మనకు గంగిరెద్దు విన్యాసాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇటు బుడుబుక్కల ప్రదర్శనలు హరిదాసు కీర్తనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగిపళ్ళ ఉత్సవం ఉంది. దాంతో పాటు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.